పవన్ కళ్యాణ్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ ముగ్గురు కలిపి చేస్తున్న ఎలక్షన్ ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే ప్రొవకేషన్తో పవన్ కళ్యాణ్ ఇండివిజువల్గా నిలబెడదామని చూశారు. ఎలక్షన్ కనుక ఇండివిజువల్గా పవన్ కళ్యాణ్ గారు కనుక కంటెస్ట్ చేసి ఉంటే కొంతమందికి నెలరి మీద నడకయ్యింది. ఎందుకంటే ఓటు స్ప్లిట్ అవుదును. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఎబిలిటీ, ఇప్పుడు ఉదాహరణకి సామాజిక వర్గ పరంగా ఆయనకు 21 సీట్లు వచ్చాయో, ఇవాళ ప్రజారాజ్యం పార్టీకి జనసేనకు ఒక కంపారిజన్ ఉంది సార్. అంటే విభిన్నత్వం ఎట్లా అంటే, ఆ రోజు చిరంజీవి గారిని నమ్ముకుని అతిరథ మహారాజులైన నాయకులు ర్యాలీ అయ్యారు, కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుని ఎంటైర్ క్యాస్ట్ ర్యాలీ అయింది. ఓకే, ఈ తేడా చాలామంది గమనించట్లేదు. ఎందుకు అంటే, మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఈసారి కనుక పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయి ఉండుంటే ఆ సామాజిక వర్గం నుంచి ఒక ఆశ, ఎట్టి పరిస్థితుల్లో మేము ఒక ఐకానిక్ పర్సనాలిటీగా ఒక ముఖ్యమంత్రిగా ఎదిగే స్థాయికి మొదట్లోనే కాళ్ళు నరుక్కున్నట్టు అయిపోయి ఉంది. సో అలాంటి సమయంలో వాళ్ళు చేసిన స్ట్రాటజీ ఏంటంటే, కష్టమో